పైసలిచ్చిన పబ్బది పట్టిన ప్రాణం పోయేంత వరకు తెలంగాణ పాట పాడనని పంతం పట్టిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టొచ్చా? కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా కోట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం నర్సంపేటలో పెడితే ఆ గద్దెను ఎందుకు కూలగొట్టింది కాంగ్రెస్ సర్కార్ అని తెలంగాణలో సురులు శోకాలు పెడుతున్నారు. ఇక ముఖ్యమంత్రిగా తెలంగాణకు తీరని అన్యాయం చేసిన ఎన్టీ రామారావు విగ్రహం హైదరాబాద్ పట్నం నడిబొడ్డున పెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ మరి ఉత్సవం చేసింది. పోలీసుల కేసులు, ఆంధ్ర పాలకుల కుట్రలను బెదరకుండా కోట్లాడిన పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే ఇవాళ కాంగ్రెస్ సర్కార్ కి ఎందుకంత మంట? అగ్గి మీద గుగ్గిలంలా అవుతున్నారు ఎందుకు? మరి పార్టీలకు అతీతంగా త్యాగాలను గౌరవించాలన్న చెప్పిన కాంగ్రెస్ సర్కార్ అసలు లెక్కకైతే సర్కారే ముందుకొచ్చింది. పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటాలకు విలువనిచ్చి విగ్రహం గద్దె కట్టాల్సింది. అదేమన్నా సర్కార్ జాగనో లేకపోతే పబ్లిక్ పార్కునో కాదు, ప్రైవేట్ జాగల పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహానికి పెద్ది విగ్రహం కడుతుంటే ఇట్లా చేసిర్రు కాంగ్రెస్ సర్కార్. అందుకే తెలంగాణ వీరులకు ఇచ్చే మర్యాద ఇదేనా? తెలంగాణ పాట పాడనని చెప్పినోళ్ళు, తెలంగాణకు అన్యాయం చేసినోళ్ళు, తెలంగాణ వస్తే తప్ప బతుకులు మారయ్యని కొట్లాడినోళ్లకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? మరి ఈ సర్కార్ కు సిగ్గుండాలి. ప్రభుత్వానికి తెలంగాణ అమరవీరులను, త్యాగదనులు కనీసం స్మరించుకోలేకపోతే ఇట్లన్నట్టు. మరి కాంగ్రెస్ సర్కార్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని చెప్పి పీనుగను తప్ప పట్టిన తుపాకులు తెచ్చి అట్లా అవమానం పాలు చేసిరు. ఇప్పుడు విగ్రహానికి గద్దె కడుతుంటే కూలగొట్టి ఇట్లా అగౌరవపరి పక్క రాష్ట్రం పోలీసు వాళ్ళకి ఇచ్చే మర్యాద సొంత రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళకు లేకపోయా. అయ్యో దేవుడా, ఎసొంటి రోజులు వచ్చే కదరా. తెలంగాణకు పెద్ది విగ్రహం కూలగొట్టిరని తెలిసి ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు తెలంగాణ వాదు. మరి ఇప్పటికైనా సర్కార్ తప్పు సరిదిద్దుకొని పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహానికి గద్దె కడుతుందా, లేక తెలంగాణ జనాలకు ఇంకెంత కోపం వచ్చేటట్టు చేస్తుందో మరి కాంగ్రెస్ సర్కార్ అమరవీరులు వాపోతు. ఇదేనా అమరవీరులకు ఇచ్చే గౌరవం? గత ప్రభుత్వాలను తిడుతూ పబ్బం కడుపుకునే ఈ కాంగ్రెస్ సర్కార్ మరి వాళ్ళు వచ్చాక అమరవీరులకు ఏం చేశారో చెప్పాలి. జై తెలంగాణ.